ఇప్పటికే రకరకాల వైరస్లతోటి మనం ఉక్కిరిబిక్కిరవుతున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి మనం ఇంకా పూర్తిగా కోలుకున్నాము అన్న నమ్మకం లేదు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఇప్పటికీ మనల్ని బాధిస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే మరో కొత్త వైరస్ మనల్ని కలవరపెడుతుంది. అదే టమోటా వైరస్. ఈ టమోటా వైరస్ ప్రస్తుతానికైతే మధ్యప్రదేశ్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. భోపాల్లో ఈ టమోటా వైరస్ యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక స్కూల్లో ఈ టమోటా వైరస్ 200 మంది విద్యార్థులకు సోకిందట. అయితే దీనికి సంబంధించి ఎలా నిర్ధారణ అయిందంటే వాళ్ళ చేతులు, కాళ్ళు, అరికాళ్ళు, మెడ ఇవంతా కూడా వాటి కింద దద్దుర్లు రావడం, దద్దుర్ల తర్వాత పొక్కులుగా ఏర్పడడం వంటివి చూసి దాన్ని టమోటా వైరస్గా వైద్యులు నిర్ధారించారు. అయితే దీని లక్షణాల గురించి కూడా చెప్పారు. ఏంటంటే ఒళ్ళంతా మంటగా ఉండటం, అలాగే జ్వరము, గొంతు నొప్పి ఈ లక్షణాలు కనిపిస్తూ, అలాగే దద్దుర్లు, పొక్కులు ఇలా కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. ఇది టమోటా వైరస్ అయితే కనుక దానికి సంబంధించిన అయితే లక్షణాలకు సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తారు. అయితే దీనికి పూర్తి నివారణ మార్గం ఏంటో తెలుసా? ఇది కేవలం పరిశుభ్రతతోనే సాధ్యం అంటున్నారు. అంతేకాదండి, ఇది ఒకరి నుంచి మరొకరికి ఈజీగా వ్యాప్తి చెందుతుందట. సో ప్రతి ఒక్కరం పరిశుభ్రత పాటించాలి. ముఖ్యంగా బాత్రూమ్ వెళ్ళినప్పుడు చేతులు మాత్రం ఖచ్చితంగా సబ్బుతోటి కడుక్కోవాలి అనేసి వైద్యులు అంటున్నారు. సో చూసారు కదా.